రిపోర్టెడ్ స్పీచ్ అనగానే పాసివ్ వాయిస్ కన్నా ఇది ఇంకా దీనికి జస్ట్ మీరు ఒక 5 గ్రామర్ రూల్స్‌ని గుర్తుపెట్టుకొని ఆ 5 రూల్స్‌ని గనుక ఫాలో అయినట్లయితే రిపోర్టెడ్ స్పీచ్ మీకు చాలా ఈజీ. దీనిలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు తెలియాలి. రిపోర్టెడ్ స్పీచ్ కనుక ఆన్సర్ చేయాలి అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తెలియాలి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్‌లో ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటనమాట? దానికి డిక్లరేటివ్ సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మాకు తెలీదు. ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ నాకు రాదా అంటే అంత మనకి అవన్నీ అంత క్లారిటీగా తెలియకపోయినా సెంటెన్స్‌ని గుర్తుపట్టగలగాలి అంతే. చూడగానే అది జనరల్ స్టేట్మెంట్ లాగా కనిపిస్తే అప్పుడు మీరు దాన్ని రిపోర్టెడ్ స్పీచ్‌గా తీసుకోవచ్చనమాట. అదే సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏముంటదంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు అనగానే అవి ఇంపెరేటివ్ సెంటెన్సెస్. ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సెవెంత్, ఎయిత్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను క్లియర్‌గానే. సెవెంత్ క్వెషన్, ఎయిత్ క్వెషన్‌ని మీరు చూసినట్లయితే టీచర్ సెడ్ టు స్టూడెంట్స్. టీచర్ ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నారు. అలాగే ఎయిత్ క్వెషన్‌లో కూడా వల్లి కండక్టర్‌తో మాట్లాడుతుంది. ఇలా ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నది అది రిక్వెస్ట్ అవ్వచ్చు, అడ్వైస్ అవ్వచ్చు, సజెషన్ అవ్వచ్చు. ఎలా ఏ ఏవైనా సరే ఏవైనా సరే వాటిని మనం ఇంపెరేటివ్ సెంటెన్సెస్ కింద తీసుకుంటాం అన్నమాట.